అంటే కోర్సు వాడుతున్నారా బాబు? స్వామి. ఓకే, కోర్సు వాడుతున్నారా బాబు? వాడుతున్నాను స్వామి. ఓకే, వాడుతున్నాను స్వామి. మీరు కుంజికా స్తోత్రము పెట్టుకొని సీడి పెట్టుకొని బాబు నాది నిప్పుల్లోన వేపాకు పౌడర్ వేయండి స్వాహ అన్నప్పుడు. వేసి బాగా పట్టాలి బాబు, బాగా పట్టాలి బాబు. సరే, నేను ఒక సాధన చెప్తాను, అది మీరు బాగా చేసుకోండి. ఇట్లా హృదయం మీద చేయబెట్టండి. దయామయ, దయామయ, ఇక్కడ చేయబెట్టండి. ప్రేమమయ, చెప్పండి. ప్రేమమయ, ఇక్కడ క్షమాసాగర, క్షమాసాగర, మళ్ళీ శివ, శివ, శక్తి, శక్తి, సాయి, సాయి. అది బాబు, నువ్వు ఈ సాధన ఎంత చేస్తావో నీకు అంత క్యూరింగ్ స్టార్ట్ అవుతుంది. సరేనా బాబు? మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి, చేతిపాదన చేస్తాను. జై గురు రమణానంద గురుదేవ. నా పేరు రాజేశ్వరి, మా హస్బెండ్ పేరు శ్రీనివాసు, ఘటకేశ్వర స్వామి మాది. యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఫీవర్ రావడం జరిగింది, స్మెల్ కూడా పోయింది. నేను మీరు చెప్పినట్టు కుంజికా స్తోత్రము, వేపాకు పౌడరు సాధన చేయడం వల్ల 6-7 డేస్లో నాకు క్యూర్ అయింది. తర్వాత మా హస్బెండ్కి డ్రై కాఫ్ అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది స్వామి. వెంటనే కోర్స్ స్టార్ట్ చేశాము. 4th డే రోజుకి ప్రాబ్లం చాలా సివియర్ అయింది. తర్వాత నేను పీఠానికి ఫోన్ చేసి ఫోటో పంపించడం జరిగింది స్వామి. తర్వాత మీరు శక్తిపాతం చేశారు. శక్తిపాతం చేసిన తర్వాత తనలో చాలా చేంజెస్ వచ్చాయి స్వామి. మంచి రిలీఫ్ వచ్చింది తనకి బ్రీతింగ్లో. ఇంతటి దయా మాపై చూపినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాం స్వామి. జై గురు రమణానంద. నిజంగా స్వామి, మేము చాలా ఇప్పుడు నేను ఎంతో బాధపడ్డాను, భయపడ్డాను. కానీ మీరు ఎప్పుడైతే శక్తిపాతం చేశారో అప్పటి నుంచి మేము చాలా నాకు రిలాక్సేషన్ అయ్యింది స్వామి. ఇంతటి అనుభవం మాకు కలిగినందుకు స్వామి మీకు అనంతకోటి పాదాలకు అనంతకోటి వందనాలు స్వామి. వీళ్ళు ఘటకేశ్వర్లో ఉంటారు. గత 4 సంవత్సరాల నుంచి వీళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు. మరి చేసిన పుణ్యం ఎక్కడ పోతుంది? ఈ రకంగా వాళ్ళకి బ్లెస్సింగ్స్ అందాయి. నేను శక్తిపాతం చేసే సమయంలోన ఆయన చాలా పీక్ స్టేజ్లో ఉన్నాడు, భయపడుతున్నాడు బాగా. నేను చెప్పే మాటలు కూడా సరిగా రిసీవ్ చేసుకోలేకపోతున్నాడు. అటువంటిది శివశక్తి సాయి అనుగ్రహం వలన ఆయన మంచిగా ఆరోగ్యాన్ని పొందడం జరిగింది.